ఇంట్రెస్టింగ్ డౌట్ రావచ్చండి. ఎలా అంటే యేసుక్రీస్తు వారు దేవుడు అంటా ఉన్నారు. దేవుడు దేవుడికి మరణం లేదు. యేసుక్రీస్తు వారేమో శిలువ మీద మరణించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. లాజికల్ గా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడైతే మరణించలేదు. ఆయన శిలువ మరణించి ఉంటే దేవుడు కాదు. దేవుడు కాదు. అయితే ఆయన మరణించకుండా ఉండాలి, దేవుడై ఉండాలి. లేదా మరణించుంటే దేవుడు కాకుండా ఉండాలి. సంక్లిష్టమైనటువంటి ఒక పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నటువంటి విషయంగా అనిపిస్తోంది మనకి. కానీ యేసుక్రీస్తు వారి తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న చిక్కుముడి విడిపోతుంది. ఇలా యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి, ఆయనలో రెండు స్వభావాలు ఉన్నాయి. ఒకటి దేవత్వము, ఇంకోటి మానవత్వం. మానవత్వం, దేవత్వం రెండు కలుసుకున్న చోట ఒక పరిపూర్ణమైన మానవత్వం, ఒక పర్ఫెక్ట్ హ్యుమానిటీ, ఒక పర్ఫెక్ట్ డివినిటీ, ఒక ట్రూ హ్యుమానిటీ, ఒక ట్రూ డివినిటీ, ఒక రియల్ హ్యుమానిటీ, ఒక రియల్ డివినిటీ కలుసుకున్న చోటు ఏంటంటే అది యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వమే. సో దీని థియాలజీలో హైపోస్టాటిక్ యూనియన్ అంటాం. యేసుక్రీస్తు వారు తనలో పరిపూర్ణ దేవత్వాన్ని, పరిపూర్ణ మానవత్వాన్ని ఇముడ్చుకున్నారు. యేసుక్రీస్తు వారు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినవాడు కాదు. అందుకనే ఆయన కావాలని కన్యక గర్భాన జన్మించడానికి కారణం ఏమిటంటే, ఒక ప్రధాన కారణం మనందరికీ డిమాన్స్ట్రేట్ చేయడానికి, చూపించడానికి ఒక సత్యం మన కన్నుల ముందు ఆవిష్కరించడానికి. నేను కన్యక గర్భాన పుట్టాను అంటే మానవ అంశ వల్ల నేను పుట్టలేదు. దేవుడు మరియమ్మ గర్భాన్ని క్షేత్రంగా తీసుకుని అందులోకి ప్రవేశించాడు. అందుకని యేసుక్రీస్తు వారు తన పరిభాషలో మాట్లాడేటప్పుడు పలు సందర్భాల్లో నేను పుట్టానని మాత్రమే చెప్పలేదు, ఆయన నేను వచ్చాను అని పదే పదే చెప్పాడు. అందుకనే యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు ఉన్నప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కానీ 2వ లైన్లో కుమారుడు ఇవ్వబడిన. ఉన్నదాన్నే ఇస్తాం అంటే కుమారుడు పుట్టక ముందు నుంచే ఉన్నాడు. కనుక చాలా మందికి ఉన్న అపోహ ఏమిటంటే, మరియమ్మకు పుట్టిన తర్వాత ఆయన కుమారుడు అని పిలువబడ్డాను, కుమారుడు అయ్యాడని అనుకుంటారు చాలా మంది. దైవ కుమారుడే ఆ మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. కాబట్టి ఆయనలో ఎటువంటి మిశ్రమం లేకుండా, ఎటువంటి విభేదం లేకుండా, పరస్పర విరుద్ధత లేకుండా దేవత్వము, మానవత్వము సంపూర్ణంగా రెండు సంపూర్ణంగా ఆయనలో ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ 50-50, ఇట్ ఈస్ 100-100 ఆయనలో ఉండడం. కనుక యేసుక్రీస్తు వారిని ఎప్పుడు మనం అర్థం చేసుకున్నా ఈ రెండు కోణాల నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అంటే ఇన్ఫైనైట్ ఫైనైట్, దేవుడు ఇన్ఫైనైట్, మనిషి ఫైనైట్. ఒక పక్కన యేసుక్రీస్తు ఫైనైట్ గాను, ఇంకో పక్కన యేసుక్రీస్తు వారు ఇన్ఫైనైట్ గాను. దేవుడిగా చూసినప్పుడు ఆయన అనంతుడిగాను, మనిషిగా చూసినప్పుడు ఆయన పరిమితుడిగాను ఉన్నాడు. ఇన్ఫైనైట్ ఫైనైట్ మీటింగ్ పాయింట్ ఎప్పుడు మిస్టరీగా ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారు చాలా మందికి అర్థం కాలేదు. అందుకని యేసుక్రీస్తు వారి గురించినటువంటి అభివర్ణన, ఆయన గురించినటువంటి మాటలు, అనేకమైన సన్నివేశాలు వాక్యంలో సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథంలో రాసినప్పుడు కొన్ని ఆయన మానవత్వం గురించి రాసినవి, కొన్ని ఆయన దేవత్వం గురించి రాసినవి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు అలిసిపోయారు, బావి దగ్గరకి వచ్చారు. ఆయన సుకారను ఊరిలో సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీని కలిశారు. దేవుడికి అలసట ఎలా వస్తుంది? యేసుక్రీస్తు వారికి దాహం వేసింది, శిలువ పైన దాహం వేసింది. ఆయన సమరయ ఊరికి వెళ్ళినప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం దాహం వేసింది. దేవుడికి దాహం ఎలా వేస్తుంది? యేసుక్రీస్తు వారు 40 దినాలు ఆయన పరిచర్యకి వెళ్ళక ముందు ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఆయన ఉపవాసం నుండి వచ్చినప్పుడు ఆయన ఆకలి వేసింది ఆయనకి. మరి దేవుడికి ఆకలి ఎలా వేస్తుంది? యేసుక్రీస్తు వారు ఆదమరచి అలసిపోయి ఓడ అమరం పైన పడుకున్నారు సముద్రం పైన ప్రయాణం చేసేటప్పుడు ఒక సందర్భంలో. అప్పుడే గాలి తుఫాను రావడం జరిగింది అకస్మాత్తుగా. దేవుడు ఎలా కునుకుతాడు, నిద్రపోతాడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకుడు నిద్రపోవడం ఉంది కదా. సో అంచేత ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి మానవత్వానికి సంబంధించిన విషయాలు. మరోపక్క ఆయన నతానియేలుని, నువ్వు అక్కడున్నప్పుడే నేను నిన్ను చూశాను, నిన్ను ఎరుగుదును అని అన్నాడు. తర్వాత కానా అనేటువంటి వివాహంలో ఆయన సూచక క్రియ చేసిన తర్వాత ఆ తర్వాత అదే అధ్యాయంలో ఆయన అనేక సూచక్రియలు చేశాడని కూడా రాయబడి ఉంది. అనేక మంది దాన్ని బట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారని రాయబడింది. అయితే వారి హృదయంలో నెరిగిన వాడిగా వారికి తను వశము చేసుకునలేదు అని కూడా రాయబడింది. మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు చదివితే. కాబట్టి మరోపక్క ఆయన దేవత్వం గురించినటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా పొందుపరచబడ్డాయి. కాబట్టి సిలువలో యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఈ ఈవెంట్ ని తీసుకుంటే, ఈ సంఘటనని, ఈ సన్నివేశాన్ని మనం విశ్లేషిస్తే, సిలువలో చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తును దేవుడు కాదు, యేసుక్రీస్తును నరుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, మొదటి పాయింట్. అందుకని తిమోతికి రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ,
దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు అంటాడు అనమాట. ప్రాయశ్చిత్తం చెల్లించవలసింది ఎవరు? నరుడు. ఎందుకు నరుడే చెల్లించాలి ప్రాయశ్చిత్తం? దేవుడే ప్రాయశ్చిత్తం చెల్లించవలసి ఉంటే దేవుడు నరావతారం ఎత్తకుండానే ప్రాయశ్చిత్తం చెల్లించేవాడు. దేవుడు నరావతారం ఎత్తిన వెరీ పర్పస్, దాని పరమోద్దేశం ఏమిటంటే ఆయన మన అందరి పక్షాన ఆయన మన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. నరులు చేసిన పాపానికి నరుడే ప్రాయశ్చిత్తం చెల్లించాలి. కాబట్టి నరావతారం ఎత్తాడు ఆయన, మరొక అవతారం ఎత్తలేదు ఆయన. నరుడు చేసిన పాపానికి నరుడే ప్రాయశ్చిత్తం చెల్లించాలి. నరులలో, మానవులలో ప్రాయశ్చిత్తం చెల్లించడానికి క్వాలిఫైడ్ నరుడు, క్వాలిఫైడ్ బీయింగ్, అర్హత గలవాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి బైబిల్ చెప్తోంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, పాపోహం పాపకర్మాహం, పాపాత్మ పాప సంభవ, మా అహం పాపం, మా కర్మ పాపం, మా ఆత్మ పాపం, కాబట్టి పాపమే సంభవిస్తోంది. కాబట్టి మరొక నాథుడు లేడు. నరుడు పాపం చేయని వాడు పాపులందరి పక్షాన పవిత్రమైన రక్తం చెందించడానికి, పవిత్రమైన పాప పరిహారార్థ బలియాగం చెల్లించడానికి ఒక్కడు కూడా లేడు. కాబట్టి నరావతారిగా వచ్చి ఆయన శిక్షను అనుభవించవలసి వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు నరుడు చనిపోయాడు, నరుడికి మరణం ఉంటుంది. యేసుక్రీస్తు వారికి సంభవించిన మరణం ఏమిటిది? ఎడబాటు. మళ్ళీ ఆయన శరీరం నుంచి ఆయన ఆత్మ విడిపడింది. ఆయన శరీరాన్ని ధరించాడు, ఆ శరీరం నుంచి ఆత్మ విడిపడింది. అందుకని ఆయన చివరిలో ఏమన్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని బిగ్గరగా కేక వేసి ఆయన తల వార్చాడు, ఆయన ప్రాణము విడిచాడు అని మనం చూసాం. కాబట్టి ఆన్ ద హ్యూమన్ సైడ్ ఆఫ్ జీసస్ ద డెత్ ఆన్ ద క్రాస్ ఈస్ పాసిబుల్, వెరస్ ఆన్ ద డివైన్ సైడ్ ఆఫ్ జీసస్ ద డెత్ ఆన్ ద క్రాస్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి యేసుక్రీస్తు కేవలం దేవుడైతే ఆయన శిలువ మీద చనిపోవడానికి వీలు కాదు. యేసుక్రీస్తు కేవలం మానవుడైతే దేవునికి నరుడికి మధ్యవర్తిగా ఉండలేడు. ఎందుకంటే ఒక పక్క దేవుడిని తృప్తిపరచాలి, రెండు పార్టీలకు మధ్యవర్తి ఉండేవాడు రెండు పార్టీని తృప్తిపరచాలి. ఆయన ఒక పక్క అనంతమైన దేవుడికి ఆయన తృప్తిపరచాలంటే ఆయన దేవత్వం కలిగి ఉండాలి, మరో పక్క పరిమితమైన మానవుడికి ఆయన తృప్తిపరచాలంటే ఆయన పరిమితమైన మానవుడై ఉండాలి. అంచేత యేసుక్రీస్తు వారు నరుడిగా చనిపోయారు. చనిపోవడం అనే దాని డెఫినేషన్ మనం జాగ్రత్తగా తీసుకుంటే ఆయన శరీరం నుంచి ఆత్మ విడిపడింది, దాన్ని మరణం అన్నాం. నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా పాపం వల్ల వచ్చిన మరణం కాదు, అది పాపం పోగొట్టడానికి తనపై తాను వేసుకున్న మరణ శిక్ష అది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మామూలు మనకు వచ్చే మరణం లాంటిది కాదు, వ్యత్యాసం ఉంది. చాలా ఒక క్లియర్ పాయింట్ పెట్టారు. మరి మా వీక్షకులు దీనిగా అబ్జర్వ్ చేయాలి. మనుషులందరూ మరణించేది వారి సొంత పాపం కోసం అయితే యేసుక్రీస్తు వారికి తనేం పాపం చేయలేదు, ఆయన పాపం చేసి మరణం రాలేదు, కానీ మనందరి పాపాన్ని తీసివేయడానికి ఆయన మరణించాడు. అది కూడా తనలో ఉన్న యొక్క మానవ స్వభావమే మరణించింది. ఆయన దైవ స్వభావం కాదు కాబట్టి ఆయన దేవుడే. ఖచ్చితంగా ఆయన దేవత్వానికి ఏం భంగం కలగలేదు అక్కడ, ఆయన దేవత్వానికి భంగం కలిగింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఆకలి కొన్నారు, దేవత్వానికి భంగం కలిగింది ఏం లేదు అక్కడ. అలాగే మరణించారు, ఎలా కలిసిపోయారో, ఎలా ఆకలి కొన్నారో, ఎలా దాచిందో అలాగే మరణించాడు. ఎందుకంటే ఆన్ ద హ్యూమన్ సైడ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఈ మధ్యకాలంలో మన డిచ్కీ బాబా అని పేరు పొందిన రాధా మనోహర్ దాస్ అని ఒక అతను ఉన్నాడు. సిలువ గాని లేదా ఆ సిలువ మీద ఉండే శవం గాని మనకెందుకు? 3 మేకులు పీక్కోలేదు. ఆయన ఏమంటాడంటే 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడైతే చంపడానికి రావాలి కానీ చావడానికి రాలేదు. ఆయనే రక్షించుకోలేకపోయాడు, ఇంకా మనల్ని రక్షిస్తాడు అనేది ఆయన చేసే ఆర్గ్యుమెంట్. ఏమంటారు? మరి రాధా మనోహర్ దాస్ గారు ఆయన అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. నేను కూడా చూసాను ఆ వీడియోని. చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన, చాలా అంటే వ్యంగ్యంగా మాట్లాడాడు. వ్యంగ్యంగా మాత్రమే కాకుండా అపహాస్యం చేస్తూ మాట్లాడి, ఆ మాట మాట్లాడిన తర్వాత వెరీ సారీ అని 2 సార్లు అని మంచినీళ్ళు కూడా తాగాడు ఆయన. బాగుంది. ఇప్పుడు ఆయన స్టైల్లో కొద్దిసేపు మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? సాధారణంగా నాకు ఇతర మతస్థుల్ని, వాళ్ళు కొలిచే వాళ్ళని విమర్శించడం నాకు ఇష్టం లేదు, అది నేను వ్యక్తిగతంగా ఎందుకో ఇష్టపడను. కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం తప్పకుండా వేలెత్తి చూపించాల్సి వస్తోంది. ఒకవేళ దాన్ని నిస్సహాయతగా ఆయన తీసుకొని అలా మాట్లాడితే నేను చాలా ప్రశ్నలు లేవనెత్తగలను. ఇప్పుడు వేమన్ గారు ఒక మాట అన్నారు. వేమన్ గారు ఏమన్నారు? ఒక బంగారు జింక భూమి మీద ఉండదని తెలిసి కూడా ఒక స్త్రీ మాట విని ఎలా వెళ్ళిపోయాడు
ఇది మాయని తెలుసుకోలేక వెళ్ళిపోయాడు. తెలివి లేనివాడు దేవుడు ఎట్లాయరా అని వేమన ఒక ప్రశ్న లేవనెత్తాడు ఒక అవతార పురుషుడి గురించి. అంటే ఒక బంగారు అనేది లేదు భూమి మీద అనేటువంటి జనరల్ నాలెడ్జ్ కూడా నీకు లేదా? లేనివాడివి నువ్వు దేవుడు ఎట్లా అయ్యావు? అది ఉంటుందని చెప్పి నువ్వు దాని వెనక ఎలా పరిగెట్టి మాయలో పడ్డావు, భార్యను ఎలా పోగొట్టుకున్నావు అని ప్రశ్న లేవనెత్తాడు. కనక మృగంబు భూమిని లేదని తెలిసి తరుణి మాట విని చని అనతడు, తెలివి లేనివాడు దేవుడు ఎట్లా ఆయరా, విశ్వదాభిరామ వినురమేమ అన్నాడు. మరి దీనికి బాబా గారు ఏం చెప్తారు, రాధా మనోహర్ దాస్ గారు ఏం చెప్తారు? సరే, మానవుడు ఒకవేళ యాంథ్రోపాలజీని తీసుకున్నా, ఈ మతాల్ని పక్కన పెట్టేసిన యాంథ్రోపాలజీని తీసుకున్నా, మానవుడు టెక్నాలజీలో వృద్ధి చెందాడు. ఇంతవరకు ఎవల్యూషన్ థియరీని ఒకవేళ మనం నమ్ముదాం అనుకున్నా కూడా ఏ ఒక్క జీవిలో కూడా టెక్నాలజీ వృద్ధి చెందలేదు. ఏ ఒక్క జీవిలో కూడా. ఆ జీవులు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టుగా కోతులు గాని, చింపాంజీలు గాని, సింహాలు గాని, నక్కలు గాని ఏమైనా తీసుకునేవాడు, పక్షులు గాని, వాటికి మొదటి నుంచి ఉన్నటువంటి ఆ కళాత్మకత ఉంటే ఉండవచ్చు, తెలివితేటలు ఉంటే ఉండవచ్చు, కానీ అవి డెవలప్ అయినట్టుగా మనం ఎక్కడ చూడలేదు. ఒక మనిషిలోనే తెలివితేటలు డెవలప్ అవడం, సైన్స్ అండ్ టెక్నాలజీ మరి పరిడవిలడం మనం చూస్తాం. మరి అటువంటి పరిస్థితుల్లో అవతార పురుషుడిగా వచ్చిన వాడు తాను కట్టలేని వారధిని, నరుడు కట్టలేని వారధిని వానరులు ఎలా కట్టారు? నరుడికి లేని టెక్నాలజీ వానరులకు ఎలా వచ్చింది? మరి మధ్యలో ఇప్పుడున్న వానరులకి ఎందుకు లేదు ఆ టెక్నాలజీ? ఇప్పుడు ఎలా అంతరించిపోయింది? ఇప్పుడు నరులే కడుతున్నారు మరి వారధులు, మరి వానరులు కట్టట్లేదు. నేను ప్రశ్నలు లేవనెత్తగలను. ఒక రాక్షసుడితోటి యుద్ధం చేస్తూ ఒక అవతార పురుషుడు తాను మూర్ఛిలితే భార్య యుద్ధం చేసింది, భార్య గెలిచింది. మరి అవతార పురుషుడు ఇప్పుడు ఎవరవుతారు? రాక్షస సంహారం చేసిందేమో భార్య. మరి ఈయన అవతార పురుషుడా, ఆమె అవతారమా? మరి ఎందుకు ఈ బలహీనత ఉంది? మరి అటువంటి వాడు, మరి ఈయనేమో ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించిన వాడు, మరి ఆయన మరి రాధా మనోహర్ దాస్ గారు. కాబట్టి ఇది సరి అయినటువంటి ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు వేసుకోవడం ఇది సంస్కారానికి కానీ పెద్దరికానికి కానీ సరిపోయింది కాదు. నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. ఇద్దరు చిన్నపిల్లలు, రెండు విభిన్నమైన మతాలకు సంబంధించిన ఇద్దరు చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నారు ఎలిమెంటరీ స్కూల్లో. ఒకడు అన్నాడు లంచ్ చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్ ని, ఏంట్రా మీ దేవుడు ఎప్పుడు ఇలా చేతులు చాచుకొని ఏలాడేసుకొని ఎప్పుడు అంత నిస్సహాయంగా ఎందుకురా అలా ఉంటాడు? మీ దేవుడు ఎప్పుడు అలాగే ఉంటాడు ఎందుకురా? మా దేవుళ్ళు చూడండి గదలు పట్టుకుంటారు, మా దేవుళ్ళు చూడండి బాణాలు వేస్తారు, మా దేవుళ్ళు చూడండి ఎంత గొప్పగా ఉంటారో, ఎంత ధైర్యంగా ఉంటారో అని వాడు గొప్పగా మాట్లాడాడు. వాడిని అవతల వాడిని అవహేళన చేస్తూ, అమాయకత్వంలోనే కావచ్చు. అప్పుడు ఆ రెండో చిన్నోడు అన్నాడు, అదేంట్రా మీ దేవుడు ఎప్పుడు చూసినా చొక్కా లేకుండా తిరుగుతుంటాడు అని అన్నాడు. వాడు చొక్కాలు వేసుకోడా మీ దేవుడు అన్నాడు. రాధా మనోహర్ దాసు అంత చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నాడు. అది కాదు పద్ధతి. ఒక మతాన్ని ఇంకో మతాన్ని విమర్శించుకుంటే పద్ధతి. అది కూడా అన్నారు ప్రకాష్ గారు. ఏమన్నాడండి? ఒకటే షర్టు ఎన్ని యుగాలైనా, ఒకటే షర్టు ఉంది మా దేవుడికి ఎన్ని యుగాలైనా అని ఆ మాట కూడా అన్నారు. యుగాలైనా ఒకే షర్టు ఉంది అనుకుంటే దానికి కూడా వ్యంగ్యంగా మనం కౌంటర్లు వేయచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. ఏంటి ఇంకా వేరే చొక్కాలు లేవరా అని కూడా మనం అనొచ్చు. అది కాదు, అది పద్ధతి కాదు. ఎందుకో నాకు ఆ పద్ధతి నాకు ఇష్టం లేదు, అలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. విషయం అది కాదు. ఆయన లేవనెత్తిన విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన నేను గౌరవిస్తున్నాను. ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా, ఎంత దిగదుడిచి మాట్లాడినా, నేను మాత్రం అతను కూడా బైబిల్ దేవుడు సృష్టించినటువంటి మానవుడే కనుక, దేవుని పోలికలో ఉన్నవాడే కనుక, అతని కోసం కూడా క్రీస్తు తన రక్తం కార్చాడు కనుక, క్రీస్తు రాధా మనోహర్ దాస్ గారిని కూడా ప్రేమిస్తున్నాడు కనుక, ఆయనకి గౌరవంగా నేను ఒక జవాబు చెప్పాలనుకుంటున్నాను. 3 మేకుల్ని ఎందుకు లాక్కోలేకపోయాడు? ఇక్కడ లాక్కోలేకపోయాడా, లేకపోతే లాక్కోగలిగి లాక్కోలేదా అన్నది ప్రశ్న. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఆయన పుట్టిందే చావడానికి, అదిన్నో శిలువ మీద మాత్రమే చావడానికి ఆయన పుట్టాడు. ఎందుకంటే ప్రవచనం చాలా స్పష్టంగా చెప్పబడింది. దేవుడు ముందుగానే ఆయనను ఏర్పరచుకున్నాడు. సత్యవేదం స్పష్టంగా చెప్తోంది, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు. సో యేసుక్రీస్తు భూమి మీదకి రావాలని, మానవాళి అంతటి పాపం కోసం ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాలని, శిలువ బలియాగం చేయాలని ముందుగానే నిర్ణయించబడింది. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి విరుద్ధంగా ఎలా వెళ్తాడు ఆయన? అసలు వచ్చిందే ఆయన కారణ జన్మ. ఏమిటా కారణం? మనందరినీ పాపం నుంచి బయటేయడానికి, మనందరం మరణం జయించలేనప్పుడు మరణం నుంచి బయట వేయడానికి,
మృత్యోర్మామృతంగమయ అన్నటువంటి మన పెద్దల, మన పూర్వీకుల ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి, మృత్యువు నుంచి అమృతతుల్యమైన జీవితంలోకి మనం నడిపించడానికి ఆయన సిలువకి ఎక్కాడు. అది కూడా సిలువ మరణం పొందుతాడు అన్నది సుస్పష్టంగా ప్రవచనాత్మకంగా ఉంది. యేసుక్రీస్తు వారి గురించి దాదాపుగా 300 ప్రవచనాలు, ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు తూచ తప్పకుండా నెరవేరినాయి. కాబట్టి తండ్రి మాటకు శిరస వహించి భూమి మీదకి వచ్చినటువంటి దైవతనయుడు ఆయన సిలువకి ఎక్కడానికే వస్తే మేకులెందుకు పీక్కుంటాడు? ఇప్పుడు రాధామనోహర్ దాస్ గారే కాదు, ఆ రోజుల్లో దారిని పోయేవాడు యెరూషలేం బయట ఆయన సిలువ వేస్తే, నువ్వు దేవుడి కుమారుడు అయితే మొదట నిన్ను నువ్వు రక్షించుకుని ఆ తర్వాత మమ్మల్ని రక్షించమని గేలి చేశారు. కానీ వాళ్ళందరికీ ఎప్పుడు సమాధానం దొరికింది? 3వ దినాన సమాధానం దొరికింది. ఎప్పుడైతే ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడో అప్పుడు అన్ని నోర్లు మూతపడ్డాయి. అంచేత ఆయన సిలువ నుంచి తనను తాను రక్షించుకోలేక కాదు, అసలు మేకులు కొట్టేదాకా దేనికి? ఆయన పిలాతుకే చెప్పాడు. పిలాతు అన్నాడు, నేను నిన్ను రక్షించగలను, కావాలనుకుంటే నేను మరణశిక్ష నుంచి విడిపించగలను అని బీరాలు పోయాడు. నిజానికి ఆ తర్వాత విడిపించాలనుకోని కూడా విడిపించలేని నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోయి, అంత పెద్ద గవర్నరు, అంత పెద్ద తీర్పు తీర్చేవాడు, సీజర్ అధికారం క్రింద పనిచేసేవాడు, ప్రపంచానికి సామ్రాజ్యాధినేత సీజర్, ఆయన సీల్, ఆయన ముద్ర కింద పనిచేసేవాడు. అంత పెద్ద గవర్నరు భయంతో చేతులు కడుక్కున్నాడు. ఎందుకంటే ముందే బీరాలు పోయాడు అతను. చూస్తే మనం జాగ్రత్తగా, నేను నిన్ను విడిపించగలను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నువ్వు నన్ను విడిపిస్తావా? పై నుంచి అధికారం ఇస్తే కానీ నువ్వేం చేయలేవు. నేను అనుకుంటే వ్యూహిత సైన్యం వచ్చి నన్ను ఇప్పుడు విడిపించగలను అని ఆయన సుస్పష్టం చేశారు. కానీ అందుకు ఆయన ఇష్టపడలేదు. గెత్సెమనేలో మొట్టమొదట పోలీసు వారు ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పేతురు మల్లు అనేటువంటి సైనికుడు చెవి తెగ నరికాడు. యేసుక్రీస్తు వారు పేతురుని గద్దించి తనను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసు వారి తెగవేయబడిన చెయ్యిని ఆయన అతికించి ఆయన ప్రార్థన చేసి స్వస్థపరిచాడు. పేతురునే గద్దించాడు. కత్తి చేత పట్టువాడు కత్తి చేతే మరి నరుకబడతాడని, లేకపోతే సంహరించబడతాడని చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా. కాబట్టి ఆయన కత్తి దుయ్యడానికి రాలేదు, ఆయన యుద్ధం చేయడానికి రాలేదు. ఫిజికల్ గా యుద్ధం చేయడానికి వస్తే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. నా దృష్టిలో దేవుడు యుద్ధం చేయడానికి అయితే కిందకి రావాల్సిన పని. ఆయన నుంచి ఒక మాట చెప్తే చాలు, మనందరం ఒక్క దెబ్బకి ఇది అయిపోతాం. కరోనా వైరస్ లాంటి ఒక వైరస్ పంపిస్తే చాలు దేవుడు. ఆయన కిందకి దిగొచ్చి సినిమా యాక్టర్ల లాగా, హాలీవుడ్ స్టార్స్ లాగా ఆయన ఏమో ఫైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫైట్ చేసి ఆయన గొప్పతనాన్ని మనకు చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒక విలన్ని చంపాలన్నా, ఒక యుగంలో ఒక దుష్టుణ్ణి సంహరించాలంటే ఎంతసేపు సంహరిస్తాడు దేవుడు? జనన మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. జనన మరణాలు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు దిగి వచ్చి అవతారం ఎత్తి ఒకరిని సంహరించాల్సిన అవసరం లేదు. అంచేత ఆయన సంహరించడానికి రాలేదు, యుద్ధం చేయడానికి రాలేదు. ఆయన పాపంతో యుద్ధం చేయడానికి వచ్చాడు, నీతి యుద్ధం చేయడానికి వచ్చాడు, ధర్మ యుద్ధం చేయడానికి వచ్చాడు. సిలువలో మానవాళి పాపమంతా వచ్చి భగవంతుడు దేవుని యొక్క మహాపరిశుద్ధతకు ఎదురాడింది. దేవుని మహాపరిశుద్ధత, మనిషి మహాపాపం, ఈ రెండు తలపడ్డాయి సిలువలో. ఆ యుద్ధంలో యేసుక్రీస్తు వారు గెలిచారు. సిలువలో ఆయన పాపాన్ని సంహరించాడు, అంచేత మరణాన్ని కూడా తర్వాత సంహరించాడు. అందుకని యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయినప్పుడు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం మనం చదివితే, ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన తలవాల్చినప్పుడు అప్పటికే అయిపోయింది. ఆయన గెలిచేయడం అయిపోయింది అక్కడికే. అందుకని సమాధుల బండలు బద్దలైన సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళు లేచారు. వాళ్ళు విగత జీవులుగా ఉన్నవాళ్ళు సజీవులయ్యారు. కారణం ఏమిటి? ఆయన పాపాన్ని జయించాడు కాబట్టి మరణాన్ని జయించాడు అనడానికి గుర్తది. అంచేత ఆయన ఈ యుద్ధం, మన రాధా మనోహర్ దాస్ గారు అనుకున్నటువంటి యుద్ధం చేయడానికి రాలేదు. ఆయన 3 మేకులు పీక్కొని ఉంటే ఈ రోజు నీ మేకులు పీకడానికి ఎవడుండేవాడు కాదు. ఈ రోజు నీ కొట్టిన మేకులు పీకడానికి ఎవడుండేవాడు కాదు. మరణం నీ కొడుతున్న మేకులు పీకడానికి ఎవడుండేవాడు కాదు. కానీ ఆయన ఆ రోజు ఆ 3 మేకులు పీక్కోలేదు కాబట్టి మనందరి మేకులు పీకడానికి ఆయన మరణంలోకి ప్రవేశించి మరణం అనే కొరకరాని సమస్యను, ఆ అంతిమ శత్రువును ఆయన దుర్మాడాడు, జయించాడు కాబట్టి ఈ రోజున ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ పాప పరిహారం, మరణం లేకపోవడం, అమృతుల్యమైన జీవితం ప్రసాదించడానికి